హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ విజయ ఛానల్. ఈరోజు వీడియోలో 2 బ్లౌజెస్ చూద్దామండి. 2 బ్లౌజెస్ కూడా అన్బాక్సింగ్ చేస్తాను మీ ముందే. ఫస్ట్ అయితే ఇదైతే చూసేద్దామండి. 2 కూడా మనకి తక్కువ కాస్ట్లో పడ్డాయి అన్నమాట. చాలా చాలా బాగుంటాయి, చూద్దాము. రివ్యూ అయితే నేను మీతో షేర్ చేసుకుంటాను. ఒకటి వచ్చి పింక్ కలర్ పెట్టానండి, 304 రూపీస్ అనమాట. సరే, ఫోటో పిక్లో చూస్తే బాగుంది కదా అని తెప్పించాను. చూద్దాం ఒకసారి. వీటిలో కలర్స్ అయితే ఉన్నాయండి. సరే, పట్టు శారీస్ మీకు ఐడియా ఉన్నాయి కదా, నాకు ఎక్కువ మీషోలో పట్టు శారీస్ అయితే తీసుకున్నాను పింక్ కలర్. సో బ్యాక్ అయితే డీప్ వచ్చేసిందండి, బ్యాక్ హుక్ వచ్చింది. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ టైపు. నేను యూజ్ చేయను కదా, మీకు ఐడియా ఉంది కదా, ఈ టైప్ అసలు నేను యూజ్ చేయను. కానీ బ్లౌజ్ అయితే బాగుందండి, స్మూత్గా ఉంది, బాగుంది. పట్టు అది కూడా బాగుంది, ఫ్లవర్స్ డిజైన్ కానీ ఎవ్రీథింగ్. క్లాత్ అయితే నచ్చింది నాకు. ప్రిన్స్ కట్ వస్తుందన్నమాట. వెరైటీగా ఇచ్చాడు. హ్యాండ్స్కి కూడా మనకి ఇలాగ కూర్చొచ్చి వెరైటీగా ఇచ్చాడు. కాకపోతే డిసప్పాయింట్ ఏంటంటే బ్యాక్ హుక్ ఇచ్చేసాడండి, అదే కొంచెం డిసప్పాయింట్ అనమాట. అంత డీప్ కూడా నేను వేయనండి. థ్రెడ్స్ అయితే ఇచ్చారు, కప్స్ స్టిప్గానే ఉన్నాయి. లోపల లైనింగ్ ఓవర్లాక్ అయితే చూసేద్దాము. నాకు బ్లౌజ్ అయితే నచ్చిందండి, సూపర్ అంటే సూపర్ ఉంది. కానీ ఈ టైప్ నేను అసలు ఎప్పుడు యూజ్ చేయలేదు, అందుకని అనమాట. థ్రెడ్స్ బాగున్నాయి, థ్రెడ్స్ కూడా బాగున్నాయి, నైస్. కొంచెం డీపు ఇవ్వకుండా ఉంటే నేను చక్కగా యూజ్ చేసేదాన్ని. ఈ టైప్లో నేను ఇంతకుముందు పెట్టాను కదా, ఫ్రంట్ హుక్స్ వస్తుంది అనమాట. అది అంటే నాకు అంటే కొద్దిగా టీనేజ్ వాళ్ళైతే ఈ టైప్ వేస్తారు, కొంచెం ఏజ్డ్ నా టైప్ వాళ్ళైతే హౌస్ వైఫ్స్ అయితే కొద్దిగా ఇంతకుముందు పెట్టాను ఈ టైప్లోనే, అదైతే యూజ్ చేసుకోవచ్చు. ఎక్కువ ఖర్చు అయితే ఇవ్వలేదండి మనకి, క్రాస్కి ఇచ్చేసాడు. ఎక్కువ ఖర్చు అయితే ఇవ్వలేదు, 1.5 ఇచ్చాడు. ఓవర్లాక్ అయితే చేయలేదండి, హ్యాండ్కి కానీ సంక దగ్గర కానీ ఓవర్లాక్ అయితే చేయలేదు. జిగ్జా మిషన్ ఉంటుంది కదా, దాంతో మనం కొంచెం ఓవర్లాక్ లాగా చేసేస్తే సరిపోతుంది. ఓకే, నాకైతే నచ్చలేదు, నేను రిటర్న్ పెట్టేస్తాను. అండ్ సెకండ్ ఇంకో పార్సిల్ ఉంది, అది కూడా చూసేద్దాము. ఇది నచ్చింది, ఇది చాలా చాలా బాగుంది, ఇది చాలా నచ్చింది. 200 ఎంతో పడింది, బాగుంది. ప్యూర్ కాటన్, హాయిగా ఇంట్లో డైలీ వేర్ యూజ్ చేసుకోవచ్చు. ఇదైతే మేము ముందు అన్బాక్సింగ్ చేసేస్తాను. ముందు వీడియో తీసాక కదా నేను ఎడిటింగ్ చేస్తున్నాను, అందుకే వాయిస్ ఓవర్ ఇవ్వటం వల్ల నేను ముందే చెప్పేస్తున్నాను అనమాట, బాగుందా బాగాలేదా అనేది. నాకు నచ్చింది. ఈ టైప్లో నేను రెడ్, ఆరెంజ్ ఆ టైప్ అన్నీ కూడా నేను ఇంతకుముందు వీడియోస్లో పెట్టానండి, చాలా బాగుంటున్నాయి. కాకపోతే లిమిటెడ్ స్టాక్ అనమాట. నచ్చితే కనుక పర్చేజ్ చేసుకోండి. వీటిల్లో కలర్స్ ఆప్షన్ కూడా ఉంది. ఫ్రంట్ హుక్సేనండి, బ్యాక్ డిజైన్ హైలైట్ చేశాడు, చాలా చాలా బాగుంది. గోల్డ్ థ్రెడ్డింగ్, ఎల్లో థ్రెడ్డింగ్ వస్తుందన్నమాట. నచ్చింది, నాకు బాగా నచ్చింది. బ్యాక్ నెక్ అంతా హైలైట్ చేశాడు. ఎక్కువ డీప్ ఏం రాలేదండి, కొంచెం లిటిల్ బిట్టే అనమాట. కింద నడుము కూడా చక్కగా డిజైన్ ఇచ్చేసాడు. ఫ్లవర్స్ కూడా చాలా బాగున్నాయి, సూపర్ అంటే సూపర్ ఉంది. అంతా కూడా వైట్గా అనిపిస్తుంది కానీ అది గోల్డ్ థ్రెడ్డింగ్ అండి, ఎంబ్రాయిడింగ్ డిజైను, గోల్డ్ అండ్ ఎల్లో, నైస్. హ్యాండ్స్కి ఇచ్చాడండి, బట్ ఫ్రంట్ అయితే ప్లెయిన్గానే ఇచ్చేసాడు, ఫ్రంట్ హుక్స్. కానీ చాలా కంఫర్ట్ ఉందన్నమాట. హ్యాండ్స్కి కూడా ఇచ్చాడు నీట్గా, క్లాత్ బాగుందండి, కాటన్. ఫ్రంట్ హుక్స్ మనం నార్మల్ ఉంటాయి కదా ఆ హుక్స్ అనమాట, కాకపోతే టెంపరీగా ఇచ్చాడు, మనం దాన్ని స్టిచ్ చేసుకోవాల్సిందే. హ్యాండ్స్ ఫ్లవర్స్ అయితే మనకి ఇలా వచ్చేసింది, బాగుంది, హైలైట్గానే ఉంది, బాగుంది. సింపుల్ అండ్ నీట్గా ఉందండి, పెద్దవాళ్ళు కూడా యూజ్ చేసుకోవచ్చు. ఈ టైపు హ్యాపీగా పర్చేజ్ చేసుకోవచ్చు. లిమిటెడ్ స్టాకే అన్నమాట. కలర్ కాంబినేషన్ కూడా బాగుంది. ఈ టైప్లో చాలా కలర్స్ ఉన్నాయండి, నచ్చితే పర్చేజ్ చేసుకోండి.
అండ్ వీటిలో సైజెస్ వచ్చి మనకి మినిమం 32, 34, 36 ఉంటాయండి. ఇది నేను తెప్పించింది 36, నాకు లూజ్ వచ్చింది. ఎంత లూజ్ వచ్చింది అనేది నెక్స్ట్ వీడియోలో, అప్కమింగ్ వీడియోస్లో నేను షేర్ చేస్తాను. ఇంకా స్టిచ్ వేసుకోలేదు. ఇది ఏంటంటే మనకి అది సపోర్ట్గా ఇచ్చాడనమాట, అదేం క్లాత్ కాదు, లైనింగ్ ఏమి ఇవ్వలేదు, కాటన్ కదా. సో అది మనం పీకితే అంటే ముందే వాష్ చేసే ముందే అది పీకేసుకోవడం బెటర్ అండి. ముందే పీకేసుకొని మనం వాష్ చేసుకోవడం బెటర్. ఎందుకంటే ఇంతకుముందు నాకు తెలియక ఏంటంటే నేను వాష్ చేసేసాను. అలాగే వాష్ చేసేస్తే బ్లౌజ్ అంతా కూడా మనకి వైట్ అనేది అతుకుపోయిందనమాట. సో అప్పుడు అర్థమైందనమాట. అందుకే నా ఎక్స్పీరియన్స్ నేను మీతో షేర్ చేస్తున్నాను. ముందే అదంతా లాగేసుకొని వాడు ఏంటంటే సపోర్ట్గా ఇచ్చాడండి. మా ఎంబ్రాయిడింగ్ డిజైను మిషన్ మీద స్టిచ్ వేస్తారు కదా, సో అందుకని అదిగోండి 36. సో అందుకని అది సపోర్ట్గా వేసుకుంటాడు. సో మనం అది మొత్తం తీసేసి మనం వాష్ చేసుకుంటే సరిపోతుంది. కెమెరాలో అంత తెలియట్లేదు అనుకుంటా, 36 లూజ్ వస్తుంది నాకైతే. కాటన్ కదా, ఒకసారి వాష్ చేసిన తర్వాత స్టిచ్ ఒకసారి మళ్ళీ వేసుకొని స్టిచ్ వేసుకోవడం బెటర్ అండి. నేనైతే అలాగే యూజ్ చేస్తాను. కాటన్ ఏదైనా సరే ముందు అదంతా పీకేసేసుకొని తర్వాత స్టిచ్ వేసుకొని చూశాక. ఎందుకంటే కాటన్ షింకుతాయి కదా, అందుకని, వేరే ఏం కాదు. నాకు చాలా బాగా నచ్చిందండి ఈ బ్లౌజు. ఫస్ట్ బ్లౌజ్ కన్నా అదంతా సోగా ఉంది. ఇది చాలా బాగా నచ్చింది. వీటిలో వెరైటీస్ పెట్టాను. నా విజయ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బై ఫ్రెండ్స్.